హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా చాలా థ్యాంక్ యూ అండి. 1000+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇదంతా మీ సపోర్ట్ వల్లనేనండి. ఇలా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ఇంకా ముందుకు ఎదగాలని అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ అండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు రీచ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంటి క్లీనింగ్ పెట్టేసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి పిల్లల బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాను. ఈ బెడ్రూమ్లో ఉన్నంత టేస్ట్ ఏ బెడ్రూమ్లో ఉండదన్నమాట. ఎందుకంటే పిల్లల బుక్స్, వాళ్ళ బొమ్మలు, వాళ్ళకి సంబంధించిన ఆడుకునేవన్నీ ఇందులోనే ఉంటాయి. అండ్ నా టైలరింగ్కి సంబంధించినవి కూడా ఇక్కడే పెడుతూ ఉంటాను. ఇంకా ఇంట్లో ఎప్పుడు యూజ్ కావు, ఎప్పుడైనా ముందు యూజ్ అవుతాయి అనుకున్నవి కూడా ఈ గదిలోనే పెడుతూ ఉంటాను అనమాట. కానీ పిల్లలు ఎక్కువ ఈ గదిలోనే ఆటలు ఆడుతూ ఉంటారు కాబట్టి డస్ట్ మాత్రం పుష్కలంగా ఉంటదనమాట. నేను ఎప్పుడు క్లీన్ చేసినా ఫుల్ డస్ట్ అయితే వస్తది ఈ గదిలో. అండ్ కర్టన్స్, విండో కర్టన్స్, డోర్ మ్యాట్స్ ఇవన్నీ అయితే నానబెట్టేసానండి. అవన్నీ ఉతికేసి మళ్ళీ నీట్‌గా అరేంజ్ చేసినాక చూపిస్తాను. ఫైనల్‌గా అయితే గది క్లీన్ చేసేసానండి. అన్నీ సర్దేశాను. పిల్లల్ని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. వాళ్ళు స్నాక్ తిని కొంచెం సేపు ఇలా కూర్చున్నారనమాట. మా చిన్నోడు అంటూ ఉన్నాడు, నేను ఇల్లు క్లీన్‌గా పెట్టేసుకుంటా ఫ్రెండ్స్ అని. కానీ మా పెద్దోడే పెడతాడండి. మా చిన్నోడు అస్సలు పెట్టడు. ఎక్కడి నుంచైనా తీసిన వస్తువు అక్కడే పెట్టిరా అంటే అస్సలు పెట్టడనమాట. మళ్ళీ ఎక్కడో పడేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ నేను చూసుకొని పెట్టుకోవాలి. వీలైనంత వరకు మా పెద్దోడు ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ అంత రివర్స్ చెప్తూ ఉంటాడనమాట. మళ్ళీ పైపెచ్చి బెదిరిస్తూ ఉంటాడు మా పెద్దోడిని. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.